హాయ్ అందరికీ ఈరోజు అయితే పార్ట్ 2 వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకండి, చేయకండి. దయచేసి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్. సో పార్ట్ 2లో వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి పార్ట్ 2 వీడియో చేస్తానన్నాను కదా. పూర్తి ఇన్ఫర్మేషన్ నేను ఎలా ఫేస్ చేశాను అనేది ఈ వీడియోలో ఉంటుంది, చూసేయండి. సో నేను ఒక సిస్టర్ని కాంటాక్ట్ అయ్యాను. తను ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు, కంపెనీనే మీకు అన్ని రకాలుగా సహాయపడుతుంది అనేసి చెప్పారు అని చెప్పాను కదా. తర్వాత ఏమైందనేది పూర్తిగా పాయింట్ టు పాయింట్ నేను అన్నీ చెప్తాను. ఏంటంటే మనము ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు, కంపెనీనే మీకు అన్ని రకాలుగా సహాయపడుతుంది, ఇన్కమ్ ఇస్తుంది, మీ తదనంతరం మీ పిల్లలకు కూడా ఇస్తుంది, మీరు రిటైర్ అయిన తర్వాత కూడా డబ్బులు ఇస్తుంది అనేసి ఇవన్నీ చెప్పారని చెప్పాను కదా. సో ఫస్ట్ ఏంటంటే అది ఒక కంపెనీ అన్నమాట. కంపెనీ పేరు చెప్తాను, చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, అందుకే మెన్షన్ చేయట్లేదు. ఆ కంపెనీకి సంబంధించి చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు సోప్స్ కానివ్వండి, ఫేస్ వాషెస్ కానివ్వండి, మనం ఇంట్లో యూజ్ చేసే ప్రతి ఐటెం, ఆయిల్, ఇప్పుడు అలోవెరా జెల్, మెడిసిన్, ఇలాంటివి చాలా ఉంటాయి అన్నమాట. అందులో మనము ఆ కంపెనీకి సంబంధించిన ప్రొడక్ట్స్ ఒక 20,000 వరకు మనం బిల్ చేయాలంట. 20,000 వరకు మనం ఆ ప్రొడక్ట్స్ అన్నీ కొనాలంట. మన దగ్గర అన్ని డబ్బులు లేవు అనుకున్నాం అనుకోండి, ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా, ఎవరైనా కాళ్ళ నొప్పులతో కానీ అనారోగ్య సమస్యతో కానీ బాధపడుతూ ఉంటే ఈ కంపెనీలో ప్రతి ఒక్క ప్రోడక్ట్ న్యాచురల్గా తయారవుతుంది, దగ్గరుండి మరి వాళ్ళు తయారు చేస్తారు, ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయరు, కాబట్టి మీరు తీసుకోండి అనేసి. ఎవరైనా కాళ్ళ నొప్పులతో కానీ అనారోగ్యం బారిన పడడం వల్ల మనం ఈ అలోవెరా జెల్ అనేది ఒకటి ఉంటుంది, వాళ్ళు వాటర్లో కలిపి తాగడం వల్ల కూడా కొంతమందికి కవరేజ్ అనేది ఉంటుంది, అనారోగ్యం బారిన పడిన వాళ్ళకు హెల్తీగా ఉంటారన్నమాట. కొన్ని హెల్త్కి సంబంధించిన మెడిసిన్స్ అనేవి కూడా ఉంటాయి. మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ ప్రొడక్ట్స్ గురించి పూర్తిగా వాళ్ళకు వివరించి చెప్పి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు అనేవి కలెక్ట్ చేయాలి. మీకు ఈ ప్రొడక్ట్స్ నేను తెప్పిస్తాను, తీసుకోండి, మీ ఆరోగ్యం బాగుంటుంది, ఒకసారి యూస్ చేసి చూడండి అనేసి మనం చుట్టుపక్కల వాళ్ళకి చెప్పి ఒకరి దగ్గర నుండి 500, ఒకరి దగ్గర నుండి 500, ఇట్లా మొత్తం మనం 20,000 వరకు కూడా కలెక్ట్ చేసి ఆ ప్రొడక్ట్స్ 20,000 ఒక్కసారి తీసుకోవాలి. ఇప్పుడు సగం తీసుకుంటే తర్వాత సగం తీసుకుంటా అంటే కుదరదు. అందులో ఒక్కసారి 20,000 బిల్ చేస్తే మనము ఆ కంపెనీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎంప్లాయ్ అవుతాం అన్నమాట. ఒక ఎంప్లాయీ కావాలంటే 20,000 బిల్ చేసి ప్రొడక్ట్స్ అనేవి తీసుకోవాలి మనం. అప్పుడు మనము ఆ కంపెనీలో ఒక ఎంప్లాయ్ అనేది మనకి ఇస్తారన్నమాట. పార్ట్నర్షిప్ ఎంప్లాయ్ అయిన తర్వాత ఈ 20,000 నేను వాళ్ళని వీళ్ళని అడగలేను, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నా సొంతంగా నేనే తీసుకుంటానంటే మన దగ్గర డబ్బులు ఉంటే మనమైనా సరే తీసుకోవచ్చు. సో వాళ్ళు ఎలాంటి డబ్బులు చెల్లించని అవసరం లేదు, మీరు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయనవసరం లేదు, మళ్ళీ 20,000 ప్రొడక్ట్స్ తీసుకోవడం ఏంటి అనేసి నేను అడిగాను అనమాట. అంటే ఇవి మీరు యూస్ చేసుకోవచ్చు, లేకపోతే బయట ఎవరికైనా సరే మీరు అమ్ముకోవచ్చు, ఇట్లా వాళ్ళకి చెప్పి మీరు ఎలాంటి నష్టం అనేది ఉండదు. కాకపోతే తీసుకోవాలి ఖచ్చితంగా, మీరు ఎంప్లాయ్ కావాలంటే ఇందులో 20,000 ప్రొడక్ట్స్ అనేవి తీసుకోవాలనేసి చెప్పింటాను. సో 20,000 అంటే 2,000 3,000 అంటే ఏదో మన దగ్గర ఉంటాయి, మనం ఎట్లనో అట్లా అడ్జస్ట్ చేసుకొని తీసుకోవచ్చు అని అనుకున్నాను. కానీ 20,000 అంటే మామూలు విషయమా చెప్పండి అనేసి నేను అట్లాగా ఆలోచించడం మొదలుపెట్టాను. తర్వాత ఏంటంటే మనం ఫస్ట్ ఇందులో ఒక ఎంప్లాయీ ఉంటుంది, తర్వాత అసిస్టెంట్ మేనేజర్ అనేది ఉంటుంది, తర్వాత మేనేజర్ అని ఉంటుంది. ఇట్లా పోస్టులు స్టెప్ బై స్టెప్ పెరుగుతున్న కొద్దీ మనకు శాలరీ ఇన్కమ్ అనేది ఎక్కువగా పెరుగుతుంటుంది. ఇప్పుడు మనం పీపుల్ అన్నమాట. పీపుల్ నుంచి ఫస్ట్ చెప్పాను కదా, ఎంప్లాయీ అయిన తర్వాత మన కింద కొందరిని చేర్చాలి. మనము ఇప్పుడు సోషల్ మీడియాలో వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి ఇట్లా చాలామంది మెసేజెస్ పెడుతూ ఉంటారు కదా, మన కింద మన మెసేజ్ చూసి ఎవరైనా మనల్ని కాంటాక్ట్ అయితే మన నెంబర్ వాళ్ళకి చెప్పి మన కింద ఒక 10 మందిని, 15 మందిని, 20 మందిని ఇట్లా చేస్తా అంటే మనం అసిస్టెంట్ మేనేజర్ అవుతాం. ఇంకా 50 మందిని, 60 మందిని అట్లా చేర్చినాం అనుకోండి మేనేజర్ అవుతాం. అట్లా మనం పెరుగుతున్న కొద్దీ మనకు జీతం కూడా ఎక్కువ ఇస్తుంది అనమాట కంపెనీ. కానీ చైన్ సిస్టమ్, ఇప్పుడు నా కింద కొందరు, వాళ్ళు మళ్ళీ ఇంకా కొందరిని చేర్పించాలి, మళ్ళీ వాళ్ళు ఇంకా కొందరిని చేర్పించాలి, ఇదంతా ఒక చైన్ సిస్టమ్ అన్నమాట. కానీ మనము అందరినీ చేర్పించి ఇట్లా 20,000 అని చెప్పగానే ఎవరు కూడా చేరారు. కానీ అందరినీ బ్రతిమలాడాల్సి ఉంటుంది, మీరు మా దగ్గర వర్క్ చేయండి అని అందరినీ పేరున మనము అడగాల్సి ఉంటుంది. ఇదంతా తలనొప్పి ఉంది ఎందుకులే అనేసి ఇక వద్దనుకున్నాను నేనే. కాకపోతే ఇది ఏంటంటే చైన్ సిస్టమ్ అన్నమాట. ఇప్పుడు నేను చేరాను
అనుకోండి, నా కింద ఇంకొక 10 మందినో 20 మందినో చేర్చాలి. అప్పుడు నాకు స్టెప్ అనేది పెరుగుతుంది, ఇన్కమ్ అనేది పెరుగుతుంది అన్నమాట. ఇప్పుడు నా కింద చేరిన వాళ్ళు ఇంకా కొందరిని చేర్పించాలి, వాళ్ళ కింద చేరిన వాళ్ళు ఇంకా కొందరిని చేర్పించాలి. ఇదంతా కూడా ఒక సర్కిల్ చైన్ సిస్టమ్ అన్నమాట. ఇది ఒక కంపెనీకి సంబంధించింది. కాకపోతే ఇన్కమ్ అనేది బాగుంటుంది, వాళ్ళు బాగా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు వేరే దేశాలకి ఫారెన్కి వెళ్ళాలన్నా కూడా కంపెనీనే పంపిస్తుంది. మనం కారు కొనాలన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా బోనస్ ఇస్తుంది, డబ్బులు చాలా ఇన్కమ్ ఉంటుంది. కాకపోతే మనం చాలామందిని చేర్పించాలి. మెయిన్ పాయింట్ అంటే మన కింద చాలామంది ఎంప్లాయీస్ ఉండాలి. ఎంప్లాయీస్ పెరుగుతున్న కొద్దీ మన పోస్ట్ అనేది పెరుగుతుంది. మన పోస్ట్ పెరిగే కొద్దీ మనకి ఇన్కమ్ వస్తుంది. వేలల్లో, వందల్లో, లక్షల్లో కూడా మనకు వస్తుంది అన్నమాట. నెలకి శాలరీ ఎంతైనా సంపాదించుకోవచ్చు. కానీ మనం చాలామందిని చేర్పించాలంటే వాళ్ళకి మన పైన నమ్మకం ఉండాలి. మళ్ళీ వాళ్ళు ఇంకా కొందరిని చేర్పించాలి. ఇదంతా పెద్ద తలకాయ నొప్పి, ఎందుకురా నాయన వద్దు అనేసి అనుకున్నాను నేను. ఇప్పుడు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చేరుతారు. 20,000 అని చెప్పి మనము ఇట్లా ప్రొడక్ట్స్ తీసుకోవాలని చెప్పగానే ఎవరికి కూడా ఇంట్రెస్ట్ ఉండదు. వాళ్ళు ఇంకా కొందరిని బ్రతిమలాడాల్సి ఉంటుంది. మళ్ళీ వాళ్ళ కింద చేర్చాలి, వాళ్ళకి డబ్బులు రావాలంటే వాళ్ళ కింద కూడా చాలామంది ఉండాలి. కాబట్టి వద్దనేసి నేను అనుకున్నాను. ఇది ఒక కంపెనీకి సంబంధించిన వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట. ఇంకా వేరే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఎలా ఉంటాయి అనేది నాకు తెలియదు. ఇంకొకటి కూడా నేను ఫేస్ చేశాను. ఏంటంటే కాపీ రైటింగ్ అన్నమాట. వాళ్ళు ఒక బుక్ అనేది పంపిస్తారంట. ఆ బుక్ న్యూస్ మనం ఎట్లున్నదో అట్లా మొత్తము ఒక 50 పేపర్లు, 50 పేపర్లకు అయితే 15,000, 25,000 సంథింగ్. 30 పేపర్లు అయితేనో ఇట్లా పేజెస్ ఉంటాయి అన్నమాట. 15,000, 20,000, 25,000 ఇట్లా 50 పేజెస్, 30 పేజెస్, 100 పేజెస్ కూడా రాసి మనం కాపీ చేసి ఎట్లున్నాయి అట్లా పంపిస్తే మనకు వాళ్ళు మన అకౌంట్లో డబ్బులు అనేవి వేస్తారంట. సో ఇది కూడా నిజమేనా అనేసి నేను కాంటాక్ట్ అయ్యాను. మనం ఇంట్లోనే ఉంటాం కదా, రాస్తే బాగానే వస్తుంది కదా అనేసి కాంటాక్ట్ అయ్యాను. వాళ్ళు నెంబర్ ఇచ్చారు. నెంబర్పై కాంటాక్ట్ అయితే వాళ్ళు ఏమన్నారంటే, ఫస్ట్ మీరు 500 పంపించండి, మాకు ఆన్లైన్లో పంపించండి, ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయండి. 500 ఇస్తే ఆ 500 మేము బుక్స్కి, పెన్స్కి, ఇవన్నిటికీ ఖర్చు అవ్వడానికి 500 అనేవి యూజ్ అవుతాయి. తర్వాత మేము సగం అమౌంట్ వేస్తాము మీరు రాసేదానికి. ఇప్పుడు నేనేంటంటే ఒక 15,000 30 పేజెస్ రాద్దాం అనుకున్నాను. 30 పేజెస్ రాస్తానే ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. మీకు 15,000 ఫస్ట్ అయితే ఒక 7,500 అనేవి 15,000 సగం అమౌంట్, సగం అమౌంట్ మీకు ఫోన్పే చేస్తాము, మిగతా అమౌంట్ మీరు పూర్తిగా రాసిన తర్వాత ఫోన్పే చేస్తాము అనేసి వాళ్ళు చెప్పారు. ఫస్ట్ 500 అడగడం ఏంటి, వీళ్ళు నిజంగా జెన్యూనేనా కాదా అనేసి, సరే మీరు నాకు డబ్బులు పంపిస్తారు కదా, అందులోనే 500 కట్ చేసుకొని నాకు మిగతా అమౌంట్ పంపించండి, నేను డబ్బులు పంపించను, సో నమ్మాలో నమ్మకూడదో తెలియదు కదా అనేసి నేనంటే, లేదండి మాది జెన్యూనే అనేసి పెట్టారు. కానీ నేను అదే పేజ్లో చెక్ చేసిన రివ్యూస్, వేరే పేజ్లో అవే రివ్యూస్ ఉన్నాయి, ఇంకొక పేజ్లో అవే రివ్యూస్ ఉన్నాయి. కొందరు రివ్యూస్ తీసుకొని అందరు అవే రివ్యూస్ పెడుతున్నారు అన్నమాట. సో 500 మనం ఎందుకు బుక్క పెట్టుకోవడం, ఇది వేస్టే అని అనిపించింది నాకు. మళ్ళీ వాళ్ళు చెప్పిన టైంకి జస్ట్ ఓన్లీ 10 days 15 daysలోనే మనం పూర్తిగా రాసి వాళ్ళకి కొరియర్ చేయాలంట. చాలామంది చూశాను నేను, చాలామంది మోసపోయారు అనేసి కొంతమంది యూట్యూబ్లో కూడా పెట్టారన్నమాట. ఈ కాపీ రైటింగ్ అనేది ఎంతమందికి ఫేస్ చేశారు, నిజమేనా కాదా అనేసి యూట్యూబ్లో సెర్చ్ చేశాను. సెర్చ్ చేసి చూస్తే చాలామంది దాని గురించి చాలా వీడియోస్ చేశారు, చాలా ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది. నిజంగానే ఫేక్ ఏమో, వాళ్ళకి మనం 500 పంపడం ఏంటి, మన మినిమం ఆ పేపర్స్కి పెన్లకి కలిపితే అంత కొడితే ఒక 100-200 అయితే ఏమో. నార్మల్ ఏమో కొందరికి పంపించారంట, కానీ రాయడానికి వాళ్ళకి టైం ఇవ్వరంట. ఎందుకంటే ఇదంతా మనం రాసేలోపు టైం ఉండదు, మళ్ళీ మనం పంపించినా కూడా మనకు అమౌంట్ అనేది వెయ్యరు అనేసి కొంతమంది వీడియోస్ చేశారు. నిజమే కావచ్చు అనుకొని నేను సరేలే ఇలాంటి ఏం అవసరం లేదు అనేసి ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ అనే దాన్ని ఇక కాంటాక్ట్ అవ్వడము, మన టైం వేస్ట్ చేసుకోవడం వేస్ట్ అనేసి అనుకున్నాను. మీరు ఎవరైనా వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి ఫేస్ చేశారా లేదా అనేది కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. దయచేసి మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరము. వీడియో ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నాను. బాయ్ బాయ్.